మాత నమః. నమస్తేనండి. అందరూ బాగుండాలని లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు కార్తీక మంగళవారము, పైగా ఏకాదశి తిథి కలిసి వచ్చినందున కార్తీక ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాము. వ్యాస మహర్షి రచించినటువంటి స్కాంద పురాణం ప్రకారము ఒక్క కార్తీక ఏకాదశి వ్రతంతో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది అని తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అది అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించినట్లుగా తెలుస్తుంది. మన తెలుగు పంచాంగం ప్రకారము ఈ ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26వ తేదీన తెల్లవారుజామున 1 గంటకు ప్రారంభమై నవంబర్ 27వ తేదీ తెల్లవారుజామున 3:47 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారము ఉత్పన్న ఏకాదశి నవంబర్ 26న జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు పూజకు శుభ సమయము. ఈ ఉత్పన్న ఏకాదశి పూజా విధానము. ఉత్పన్న ఏకాదశి వ్రతం ఆచరించేవారు ఈరోజు సూర్యోదయంతో నిద్రలేచి నదీ స్నానం చేయడము చాలా ఉత్తమము. అలా వీలు కాని పక్షంలో స్నానం చేసే నీటిలో సమస్త పుణ్యతీర్థాలను ఆవాహన చేసుకుని స్నానం చేయవచ్చును. ఈ రోజంతా కూడా పూర్తిగా ఉపవాసం ఉండాలి. మరియు పూజా మందిరంలో ఆవు నేతితో దీపారాధన చేయాలి. శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను పంచామృతాలతో అభిషేకించాలి. లక్ష్మీనారాయణులను గంధ పుష్పాక్షతలతో అర్చించాలి. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అనంతరము స్వామివారికి పులిహోర, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఈ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టాలి. మరియు కర్పూర నీరాజనంతో మంగళహారతులు ఇవ్వాలి. సాయంత్రము తిరిగి స్నానం చేసి శుచి సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి. ఆలయాల్లో జరిగే భజనలు, పురాణం, ప్రవచనాలు వినడము ఈరోజు అత్యంత శుభప్రదము. ఇక రాత్రంతా కూడా భగవంతుని కీర్తనలు, పురాణ శ్రవణంతో కాలక్షేపం చేస్తూ జాగారం చేయాలి. ఈ ఉత్పన్న ఏకాదశి రోజు చేసే అన్నదానము విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుందని శాస్త్రవచనము. కనుక ఈ రోజున బ్రాహ్మణులకు గోదానం చేయటం ద్వారా నరక బాధల నుంచి విముక్తిని పొందవచ్చును. మరుసటి రోజు ఉదయాన్నే స్నానం చేసి పూజాధికాలు పూర్తి చేసుకొని ఒక సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి వస్త్రాలు, తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవాలి. అప్పుడు భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. కనుక ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సకల సంపదలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని విశ్వాసము. ఈ కార్తీక మాసంలో వచ్చే 2 ఏకాదశి తిథులు కూడా చాలా విశిష్టమైనవి. అసలు ఏకాదశి అన్న దేవతే కార్తీక మాసంలో జన్మించిందని ఓ నమ్మకము. అందుకనే కార్తీక బహుళ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. ఈ సందర్భంగా ఏకాదశి జన్మ వృత్తాంతము ఈ రోజున ఖచ్చితంగా చదవాల్సినటువంటి ఉత్పన్న ఏకాదశి వ్రతకథ ఒకటి ఉంది. వ్రతకథను పఠించడం వల్ల సకల కోరికలు కూడా నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు. ఉత్పన్న ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణుమూర్తి మురాసుడు అనే రాక్షసుడిని సంహరించాడని చెప్తూ ఉంటారు. ఈ రోజున ఏకాదశి మాత జన్మించింది. అందుకే ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని అంటారు. ఏకాదశి ఉపవాస దీక్షను ప్రారంభించాలనుకునే భక్తులు ఈ ఉత్పన్న ఏకాదశి నుంచే ప్రారంభించాలి. ఈ ఉపవాసం చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితాలను అందిస్తుంది. ఈ ఏడాది నవంబరు 26న ఉత్పన్న ఏకాదశి వచ్చింది. కనుక ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత బ్రహ్మముహూర్తంలో శ్రీకృష్ణుడిని పూజిస్తూ ఉంటారు. ఆ తర్వాత శ్రీ మహావిష్ణువును, ఏకాదశి మాతను పూజిస్తారు. దీపదానము, అన్నదానం చేస్తారు. కనుక ఈ రోజున చాలామంది ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ ఏకాదశి వ్రతం పఠించడం వల్ల సకల కోరికలు కూడా నెరవేరుతాయని నమ్మకము. ఉత్పన్న ఏకాదశి వ్రత కథ. పూర్వము సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. అతను చాలా బలవంతుడు మరియు భయంకరమైన వాడు కూడాను. ఆ భీకర రాక్షసుడు ఇంద్రుడు, ఆదిత్యుడు, వాయువు, అగ్ని మొదలైన దేవతలందరినీ కూడా ఓడించి తరిమి కొట్టాడు. అప్పుడు ఇంద్రునితో సహా దేవతలందరూ కూడా భయపడి విష్ణుశ్వరునికి తమ గోడును వెళ్ళబోసుకుంటారు. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అన్నాడు, దేవతలారా, త్రిలోకాలకు అధిపతి అయినటువంటి విష్ణువును సన్నిధికి వెళ్ళి
మీ బాధను చెప్పండి, ఆయన మాత్రమే మీ దుఃఖాలను తొలగించగలడు అని చెప్పాడు. అలా శివుని మాటలు విని దేవతలందరూ కూడా క్షీరసాగరం వద్దకు చేరుకుని, హే మధుసూదన, మమ్మల్ని రక్షించండి, రాక్షసులు మమ్మల్ని జయించారు, మా లోకం నుంచి బహిష్కరించారు అంటూ మొరపెట్టుకున్నారు. ఇంద్రుని మాటలు విన్నటువంటి మహావిష్ణువు దేవతలందరినీ కూడా జయించినటువంటి ఆ రాక్షసుడు ఎవరో, ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు, స్వామి, మురా అనే రాక్షసుడు ఉన్నాడు. అతను చాలా శక్తిమంతుడు. ఇతనికి చంద్రావతి అనే పట్టణం ఉంది. దేవతలందరినీ కూడా స్వర్గం నుంచి బయటకు పంపి తన రాజ్యాన్ని స్థాపించాడు. ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు, వాయువు, ఈశ్వరుడు, చంద్రుడు అయిన వారి స్థానాన్ని ఆక్రమించాడు. కనుక ఆ దుర్మార్గుడిని చంపి దేవతలను కాపాడండి అని వేడుకున్నాడు. మాటలు విన్నటువంటి శ్రీ మహావిష్ణువు త్వరలోనే అతడిని చంపుతాను అని చెప్పాడు. అప్పుడు అందరూ కూడా చంద్రావతి నగరానికి వెళదాం పదండి అని ఆదేశించాడు. ఇలా చెప్పినటువంటి శ్రీ మహావిష్ణువుతో సహా దేవతలందరూ కూడా చంద్రావతి నగరానికి బయలుదేరారు. ఆ సమయంలో ఆ రాక్షసుడు మురా సైన్యంతో యుద్ధభూమిలో గర్జిస్తూ ఉన్నాడు. అయితే భగవంతుడే స్వయంగా యుద్ధభూమికి రావడంతో రాక్షసులంతా కూడా ఆయుధాలతో అతని వైపుకి పరిగెత్తారు. విష్ణుమూర్తి తన బాణాలతో ఎందరో రాక్షసులు హతమార్చాడు. మురా ఒక్కడే మిగిలాడు. అతను ఆగకుండా దేవునితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అప్పుడు విష్ణువు ఏ పదునైన బాణం వేసినా కూడా అది అతనికి పుష్పంలాగానే తాకుతుంది. అతని శరీరం నిండా కూడా గాయాలు ఉన్నా కూడా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలా వారిద్దరి మధ్య యుద్ధము 10,000 సంవత్సరాలు కొనసాగింది. కానీ మురా మాత్రము ఓడిపోలేదు. అలసిపోయినటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి బదరికాశ్రమానికి వెళ్ళాడు. హేమావతి అనే అందమైన గుహ అక్కడ ఉంది. అందులో భగవంతుడు విశ్రాంతి తీసుకోవడానికి ప్రవేశించాడు. ఇలా 12 యోజనాల పొడవున్నటువంటి ఈ గుహకు ఒకే ఒక ద్వారం ఉంది. అప్పుడు అలా శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి జారుకున్నాడు. మురా అనే రాక్షసుడు శ్రీ మహావిష్ణువును వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు. అయితే నిద్రపోతూ ఉన్నటువంటి ప్రభువును చూసి అతనిని చంపడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే ప్రశాంతమైన రూపం కలిగినటువంటి దేవత విష్ణుమూర్తి శరీరం నుంచి వికసించింది. ఆ దేవతే మురా అనే రాక్షసుడిని ఎదిరించింది, పోరాడింది, మరియు అతడిని చంపింది. అలా శ్రీహరి నిద్ర నుంచి లేచి అన్ని విషయాలు తెలుసుకొని, నువ్వు ఏకాదశి రోజున జన్మించావు కాబట్టి నిన్ను ఉత్పన్న ఏకాదశి పేరుతో పూజిస్తారు అని ఆ దేవతతో చెప్పాడు. నా భక్తులంతా కూడా నీ భక్తులే, కనుక వారు నిన్ను నాతో సమానంగా పూజిస్తారు అని చెప్పాడు. ఆమెనే ఏకాదశి దేవతగా చెప్పుకుంటూ ఉంటారు. ఈ ఏకాదశి రోజున కలి మహిమ గురించి తెలుసుకుందాము. కలికాలంలో ధర్మం నశించి పాపం పెచ్చు పెరిగి జనం వ్యాధులతో బాధపడుతూ ఉండగా దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. అలా వారి ప్రార్థన మన్నించి శ్రీ మహావిష్ణువు శంబలం అనే గ్రామంలో విష్ణుయశుడు అనే బ్రాహ్మణుని పుత్రుడే జన్మిస్తాడు. వాహనము శుభలక్షణ లక్షితమైనటువంటి గుర్రము, ఆయుధము పట్టాకత్తి, అశ్వారూఢుడై ఖడ్గపాణి అయి నేలంతా కూడా పర్యటించి భూభార హరణము లక్ష్యంగా పాపాచారులను నరికి బహుకాంచనం అనే యజ్ఞం చేసి స్వస్థానానికి వెళ్ళిపోతాడు. రాజా, శ్రీహరి అవతార కథ విశేషాలివి. వీటిని నరసింహదేవుని యందు భక్తి కలవాడై శ్రద్ధగా వినేవాడు పాప విముక్తుడై విష్ణు సన్నిధికి వెళతాడు. సహస్రానీకుడు నమస్కరించి, మునీంద్ర, నీ దయ వల్ల నరసింహస్వామి వారి అవతార కథలు విన్నాను, ధన్యుణ్ణి అయినాను. ఒక్క సందేహం మనవి చేస్తూ ఉన్నాను. అవతరించు కలియుగంలో జనులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అని ఈ ప్రశ్నకి సమాధానంగా మార్కండేయుడు ఇలా చెప్తూ ఉన్నాడు. రాజా, కలి పాపాలకి పుట్టినిల్లు, ధర్మాలన్నీ కూడా నశిస్తాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అనే ఈ 4 జాతుల వారు కూడా స్వజాతి ధర్మాలను విడిచిపెట్టి విరుద్ధ ప్రవర్తనలు అవుతారు. అహంకారము, డాంబికత్వము, అసత్యము, అన్యాయము, ధిక్కారము రాజ్యం చేస్తాయి. దేవుడంటే హేళన, నేనే గొప్పవాడను అనే భావంతో ఎదుటి వాళ్ళని తూలనాడటం పరిపాటి అవుతుంది. కలియుగంలో పూర్ణాయువు అనుభవించేవారు 100కి1 ఉంటారేమో. బ్రాహ్మణులు విద్యాధికులుగా ఉండరు. ఈ పరిస్థితుల్లో ధర్మానికి తావెక్కడిది
అలాగే అన్ని వర్ణాల వారు కూడాను. ఈ కలియుగంలో వర్ణ సాంకర్యం కలుగుతుంది. కామము, క్రోధము కలియుగ జనులకు మిత్రులు. ఈ రెండింటి వల్ల వారు పొందేది సంతాపమే కానీ సంతోషం కాదు. కనుక బద్ధవైర్యంతో బ్రతుకులు అవుతూ ఉంటాయి. ఉత్తములు నీచులు, నీచులు ఉత్తములు అవుతారు. ధనం ఉన్నవాడే రాజు, ధనహీనుడు బంటు అవుతాడు. తండ్రులకు, కోడళ్ళు అత్తలకు పనులు చెప్తారు. పతులను, సుతులను మోసగించి స్త్రీలు ప్రవర్తిస్తూ ఉంటారు. మేఘాలు వృష్టి తప్ప సమయానికి సస్యస్యానుకూలంగా వర్షించవు. ఒక్కొక్క ప్రదేశంలో మహోపద్రవంగా కురిసి ప్రాణులను బాధిస్తాయి. మరియు పట్టపగలు బాటలు దొంగాటకంతో బాటసారులను హడలెత్తిస్తాయి. మద్యపానం చేసి ఎక్కిన మనిషి వేదాంతం చెప్తాడు. కుక్కలు ఎక్కువవుతాయి, ఆవులు తగ్గిపోతాయి. పురుష జనాభా అల్పంగా, స్త్రీ సముదాయం అధికంగా ఉంటుంది. విద్యాధికులకు మర్యాద ఉండదు. బ్రాహ్మణులు తదితరులకు కింకర్లు అవుతారు. కొడుకులు తండ్రులను, భార్యలు భర్తలను, శిష్యులు గురువులను ధిక్కరించి తూలనాడుతూ ఉంటారు. అత్యాశకు చుట్టుకొని అరాట పడుతూ ఉంటారు జనులు. పరాన్నం కోసము ప్రాకులాడుతూ ఉంటారు. పరధనము, పరకాంతను కోరుతూ పాపవర్తనులు అవుతూ ఉంటారు. కలియుగ మానవులు యజ్ఞయాగాలను లేరని ఋషులు తరుణోపాయంగా చెప్పినది శ్రీహరి భక్తి అని నిత్యము హరినామ సంకీర్తనం చేసేవారు కలిబంధం నుంచి విముక్తి పొందుతారు. ఇందుకు సందేహమే లేదు. విన్నావా రాజా కలిలక్షణము అని మార్కండేయుడు చెప్పగా ఆ రాజు విచారించి కనులు మూసుకొని కొంతసేపు హరిధ్యానం చేసి తెరిచి ఇలా అన్నాడు. మహానుభావ, మనవి వామనదేవునిచే శుక్రుడు కన్ను పోగొట్టుకున్నాడని ఆ అవతార కథలో చెప్పావు. మళ్ళీ అతనికి కన్ను వచ్చిందా? వస్తే ఏ విధంగా వచ్చింది? ఈ విషయము సెలవీయవలసింది అని సహస్రానికుడు అడగ్గా మార్కండేయుడు ఇలా చెప్తూ ఉన్నాడు. శుక్రుడు వామనుని చేత కన్ను పోగొట్టుకుని బాధపడుతూ ఒక చోట ఉండలేక సంచారం ఆరంభించాడు. రాక్షసుల ఆశ్రయం కూడా పోయింది. ముందు పుణ్యనదుల్లో స్నానము, పుణ్యక్షేత్రాల్లో నివాసము, జపము, తపము చేసి అలా కాశీ క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ పావన గంగా జలాల్లో సూర్యోదయము మునిగి తేలి గట్టును నిలిచి సంధ్యావందనము, గాయత్రి జపము యథావిధిగా చేసి 2 చేతులు కూడా పైకెత్తి జోడించి ఒంటికాలి మీద నిలిచి నిశ్చల మనస్కుడై శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ స్తుతి చేయడం ఆరంభించాడు. మండల దీక్షతో శ్రీహరిని స్తుతించాడు. ఆ మర్నాడు శంఖచక్ర గదాధారుడు, పీతాంబరుడు, మా మనోహరుడు, ఆర్తర రక్షాకరుడు రూఢుడై శుక్రునకు దర్శనమిచ్చాడు. శుక్రుడు అల్లనల్లన కళ్ళు తెరిచి ఎదుట ఉన్నటువంటి స్వామివారిని పరమ భక్తి భావంతో స్తుతించాడు. ఆ స్తుతికి శ్రీహరి సంతోషించి, శుక్రాచార్య, నీ భక్తికి సంతోషించాను. నీ కోరిక ఏమిటి అని ఆదరంగా అడిగాడు. అప్పుడు శుక్రుడు, ఏముంది ప్రభు, నీ ఎడల అపరాధం చేశాను, కన్ను పోగొట్టుకున్నాను, అన్ని ఇంద్రియాల్లో నేత్రము ప్రధానము అని గడుసుతనంగా తన కోరిక చెప్పాడు. అప్పుడు శ్రీహరి చిరునవ్వు నవ్వి శంఖంతో మెల్లగా పోయిన కంటిని సృష్టించాడు. వెంటనే ఆ నేత్రము చక్రంలాగా రూపొందింది. శుక్రుడు మళ్ళీ శ్రీహరిని స్తుతించాడు. భక్తులకు పొందశక్యం కానిది ఏదైనా కూడా సంతోషించి ఇచ్చే మహాదాత, సర్వసాక్షి సనాతనుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువునకు నమస్కరిస్తూ ఉన్నాను అని స్తుతించగా నరహరి సంతోషించి, శుక్రాచార్య, నీ కోరిక తీరింది కదా, మునుపటి వలె దివ్యశక్తి సంపన్నుడవై రాణిస్తూ ఉండు అని అంతర్ధానమైనాడు. రాజా, ఈ విధంగా శుక్రుడు పునః హరిని స్తుతించి పోయిన కన్ను సంపాదించి కృతార్థుడైనాడు. ఇంకేమి చెప్పమన్నావు అని అడగ్గా రాజు సోదాహరణంగా చెప్తాను విను శ్రద్ధగా అని మార్కండేయుడు అక్షర మహిమ గురించి ఇలా చెప్తూ ఉన్నాడు. అక్షర మహిమ చక్కని కదా, దానిలో జీవలోకానికి మంచి నీతి పాఠం చెప్పడం గ్రహించాలి. దానివల్ల వినేవారికి సుస్థిరమైన విష్ణుభక్తి కలుగుతుంది. చదివే వారి గురించి చెప్పనక్కర్నే లేదు. ఇంద్రుడు బృహస్పతి బోధను ఆలోచనను అనుసరిస్తూ సురరాజ్యం పరిపాలిస్తూ ఉన్నాడు. అలా ఉండగా కర్మఫలమే అనాలి మరి. అతనికి వైరాగ్యం కలిగి ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, రాజ్యము ఇలా వేటి మీద కూడా మమత లేనివాడైపోయాడు.
ఇంద్రుని ఈ ఆకస్మిక వైరాగ్యానికి మునులు సురలు కూడా ఆశ్చర్యము ఆవేదన పొందారు. అలా ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు ఇంద్రుడు చప్పున విమానం ఎక్కి ముక్తికాంక్షతో కైలాసనాథుని సేవకు గిరికి దారి తీశాడు. అక్కడ నివసిస్తూ ఒక రోజున స్నానం కోసము మానస సరస్సుకి వెళ్ళాడు. అయితే ఆ సమయానికి కుబేరుని భార్య అక్కడికి ఒంటరిగా వచ్చి సరస్సులో దిగి జలకలాడుతూ ఉంటుంది. అప్పుడు ఆమెను చూశాడు. చెంపకి చారడేసి కళ్ళు, చంద్రబింబం వంటి నువ్వు పువ్వుల్లాంటి నాసిక, శ్రీకారాల్లాంటి చెవులు, మదనుని విలుకొమ్మలను పోలినటువంటి కనుబొమ్మలు, వినీల సుదీర్ఘ కేశపాశము, మన్మథ విలుకొమ్ములను పోలినటువంటి కనుబొమ్మలు, పతాకంలాగా ఉంది ఆ దివ్య సుందరి. ఒక చెట్టు చాటున నిల్చుని చూసి గట్టుకి వచ్చాక అడుగుదాము అని అనుకున్నాడు. అప్పుడు ఆమె కొంతసేపటికి గట్టుకు వచ్చి పట్టుచీర పట్టురవిక ధరించి నొసటున తీరుగా కుంకుమ బొట్టు పెట్టుకొని చెట్టు కింద పార్వతీ విగ్రహాన్ని పూజించడానికి ఉపక్రమించింది. ఆ దివ్య సుందర రూపం చూసి ఎందుకీ వ్యర్థమైన వైరాగ్యము, ఇలాంటి సుందరి పొందు విసవిసలాడుతూ తలుచుకున్నాడు. అప్పుడు వెంటనే కుసుమ సమ్మోహన బాణంతో ప్రత్యక్షమై, ఏమి సెలవు దివిజేంద్ర, ఎదిరించి బాధ కలిగిస్తూ ఉన్న శత్రువు ఎవరు, వారి పని పట్టిస్తాను అని ధీర గంభీర స్వరంతో అనగా, అదా నీ క్రూర కుసుమ నాచారానికి లొంగని వారెవరు, రుద్రుని వంటివాడు నీ సమ్మోహనాస్త్రానికి ముక్తుడై గిరిజకు అర్ధశరీరమే అర్పించుకున్నాడు. ఇంకొకరిని గురించి చెప్పడమేలా, నిన్నిప్పుడు స్మరించిన పని విను. ఆ చోట ఉమాదేవిని అర్చిస్తూ ఉన్నది వన్నెలాడి ఎవరో నా మనసును ఆకర్షించింది. ఆ సుందరిని నాకు వశమయ్యేటట్లుగా చేయవలసి ఉంది అని దీనంగా బ్రతిమాలుకున్నాడు. అయితే ఆ మాటకి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు మదనుడు. వజ్రపాణి ఇంద్రుడంతటి వాడు తన సహాయం కోరాడు. అప్పుడు వెంటనే సమ్మోహనాస్త్రము వింట సంధించి కుబేర పత్నిపై ప్రయోగించాడు. అలా ఆ బాణం తగలగానే ధనద పత్ని అక్కడికక్కడే పూజ విడిచిపెట్టి ఏవేవో వికారాలతో చప్పున లేచి వింతగా ఒగలు పలుకుతూ దిక్కులు చూడసాగింది. ఇక నేను వస్తానని మన్మధుడంతర్ధానమైపోయినాడు. ఇంద్రుడు మెల్లమెల్లగా నడుస్తూ వెళ్ళి ఆమెకు బారెడు దూరంలో నిల్చున్నాడు. ఆ సుందరి ఇంద్రుణ్ణి చూసింది. చెప్పేది ఏముంది, చిరునవ్వు, ఓరచూపు, నునిసిగ్గు, కాముని వింటి చప్పున పడిన తర్వాత మనసు నిలుపుకునే మగువ కాని మగవాడు కాని ఉంటారా? ఆమె లక్షణాలు కనిపెట్టి ఇంద్రుడు మరికొంచెం దరిచేరి, భువనమోహిని, నువ్వు ఎవరు? విలోలాక్షి, నీ పేరేమి అని అడిగాడు. ఆ మాట విని ఆ వగలాడి మరీ మదన వికారంతో క్రిందు మీదయి, మదనవతి, మదన, నేను కుబేరుని భార్యను, నా పేరు చిత్రసేన, నన్ను గిరిజా పూజ నుంచి మరులెత్తించిన భువన సుందరుడవు నీవు ఎవరు అని సన్నగా చిలుకలాగా పాడింది. ఇంద్రుడు తన సమాచారం చెప్పి, సుందరి, నీకోసమే ఇక్కడ మతిచెడు తిరుగుతూ ఉన్నాను, నన్ను అనుగ్రహించు అని చేతులు చాచాడు. మరుని బాణానికి మతిమాలినటువంటి ఆ చిత్రసేన మారు మాట్లాడక బిరబిరా వచ్చి ఇంద్రుని కవిగిలలో పంజరంలో చిలుకలాగా అణిగిపోయింది. మదన వికారానికి చుట్టుకుపోయినటువంటి ఇంద్రుడు ఆ మదవతి కౌగిలింత మోక్షం కన్నా మిన్నగా భావించాడు. ఆమెను విమానం ఎక్కించి తీసుకుపోయాడు. ఎవరికీ తెలియని విధంగా మందరగిరి గుహలో ఒక రమ్యమైన భాగంలో ఉంచాడు. చిత్రసేన కోరికలు ఎప్పటికీ తమ సఖి రాలేదు ఏమని ఇల్లు వాకిలి వెతికి వేసారి గుండె నిబ్బరం చెడి కుబేరునితో చెప్పారు. చిత్రసేన కనిపించలేదని. ధనదుడు చుట్టుపక్కల అంతా కూడా భటుల చేత వెతికించాడు. అయితే ప్రయోజనం లేకపోయింది. దురంతమైన చిత్తస్థైర్యం చెడి, నా ప్రాణంలో ప్రాణము చిత్రసేన లేనప్పుడు నాకు ఎందుకీ బ్రతుకు అని చరమావస్థకి లోనయ్యాడు. ఆ దిశలో అంతరంగ మంత్రి కంఠకుబ్జుడు వచ్చి, రాజా విచారించకు, నా మాట విను, ఆమెను ప్రస్తుతావస్థలో కనుగొనడానికి తగిన మనశ్శక్తి కలవాడు నీ తమ్ముడు విభీషణుడొక్కడే కనుక అతని వద్దకు వెళ్ళి బ్రతిమలాడితే పని అవుతుంది అని హితబోధ చేశాడు. అయితే ఎట్టకేలకు కుబేరుడు తేరుకుని విభీషణుని సహాయం కోసం లంకకి వెళ్ళాడు. అప్పుడు గుణవంతుడైన విభీషణుడు కుబేరునకు ఆప్యాయంగా స్వాగతం చెప్పి సముచితాసనంపై కూర్చుండబెట్టచేసి
తేరి పారజూసి అన్నా, ఏమి సమాచారం? దిగులుగా ఉన్నట్టు నీ మొహము కనిపిస్తూ ఉంది. నా చేతని ఏమైందో చెప్పు, నేనది చేస్తాను. అసలు విషయం చెప్పవలసింది అని సవినయంగా అడిగాడు. అప్పుడు కుబేరుడు తన ఇల్లాలు అదృశ్యమైన వార్త చెప్పి ఎక్కడుందో తెలుసుకొని వచ్చేటట్లుగా చేసి తనకు అప్పజెప్పి తన జీవితం నిలపవలసింది అని దీనోక్తిగా చెప్పాడు. విభీషణుడు విని ఒక్క క్షణం ఆలోచించి, అన్నా, విచారించకు. మా వదిన ఉనికి కనిపెట్టి భద్రంగా రప్పించే ప్రయత్నం చేస్తాను. ధైర్యంగా వెళ్ళు అని సముదాయించి పంపాడు. తర్వాత నాడీజంగా అనే రాక్షసిని రప్పించాడు. కథ అంతా కూడా చెప్పి, చిత్రసేన దేవలోకంలో ఉందేమో ముందు చూడు, అక్కడ లేకపోతే తర్వాత వెతకాలో చెబుతాను. పని సాధించుకు రావాలి. నీ మాయలమాలితనము సఫలం అవుగాక అని నవ్వించి పంపించాడు. అప్పుడు ఆ రాక్షసి నిజంగా మహామాయాశాలిని. చిత్తం ప్రభు, చేతనైనంత చేసి ఆమె స్థితిగతులు తెలుసుకొని వస్తాను అని పక్షిలాగా రివ్వున ఆకాశానికి ఎగిరి క్షణంలో అమరావతిలోకి ప్రవేశించింది. అయితే అక్కడ త్రిలోక సుందరిగా మారి నందనవనంలో సవిలాసంగా తిరగసాగింది. సమయంలో ఇంద్రుడు అక్కడకు వచ్చి ఆమెను చూశాడు. సన్నని ఎలుగెత్తి చేస్తూ అల్లనల్లన హంసనడకలు నడుస్తూ ఉన్నటువంటి ఆ సుందరి నందనవనంలో వసంత భామినిలాగా తోచింది ఇంద్రునికి. అప్పుడు ఆమెను చూడగానే చిత్రసేనను మర్చిపోయాడు. అప్పుడు కామవికారానికి లోనై అశ్విని కుమారులను రప్పించి ఆమెను చూపి అంతఃపురానికి వచ్చేటట్లు చెయ్యండి అని చెప్పి ఆ వనంలోనే ఉన్నటువంటి భవనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు స్త్రీలు లతాంగిని సమీపించి ఇంద్రుని కోరికను చెప్పారు. అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వి, ఆయన స్వయంగా వచ్చి కోరితేనే నా అభిప్రాయం చెప్తాను అన్నది. అప్పుడు ఆ దేవవైద్యులు ఇంద్రుని వద్దకు వెళ్ళి, సురరాజా, నీవే వచ్చి కోరాలట అని నిరాశగా చెప్పారు. ఆ సురరాజు దగ్గరికి వచ్చి తన్వంగి ఆజ్ఞాపించు, ఏమి చేయాలి? నీ దాసుని కటాక్షించు అని ఆకాంక్షగా కోరుకున్నాడు. ఆ సుకుమారి ఓరచూపుతోనో ఇంద్రుని హృదయం భేదించి, నీ మనసు తెలిసింది, కానీ నా మనసు చెప్పాలిగా, విను. వరకు నీవు వశపరుచుకున్నటువంటి కాంతల్ని నాకు దాపరికం లేకుండా చూపాలి. అది అందచందాలేవో ఏపాటివో నేను గ్రహించాలి. ఆ తర్వాత నేను నీ దాసునవుతాను అని ధీమాగా బదులు పలికింది. ఇంద్రుడన్నాడు, తప్పక చూపుతాను రా అని రహస్య మందిరాల్లో ఉన్నటువంటి సుందరీమణులను పేరు పేరున చెప్పి చూపాడు. అందరినీ కూడా చూసింది. దేవరాజా, మాయామర్మం లేకుండా నా పట్ల ప్రవర్తించావు. ఇంకెక్కడైనా ఎవతినైనా ఉంచావా? ఉంచితే నాకు చూపాలి అని గంభీరంగా అన్నది దివ్య సుందరాకారంతోనున్నటువంటి ఆ నాడీజంగా. ఇంద్రుడు చిరునవ్వు నవ్వి, మాయామర్మం ఎందుకు, ఇంకొక వగలాడి ఉంది, రా చూపుతాను అని ఆమెతో సహా విమానం ఎక్కి మందరగిరికి వస్తూ ఉండగా ఆకాశ గమనంతో పోతూ ఉన్నటువంటి నారదుడు కనిపించాడు. అప్పుడు ఇంద్రుడు విమాన వేగాన్ని తగ్గించి శివునికి నమస్కరించి, ఎక్కడికి ప్రయాణం మునీంద్ర అని అడిగాడు. నారదుడు అన్నాడు, ఎవరు? ఇంద్రుడా, మానస సరస్సులో స్నానానికి పోతూ ఉన్నాను. క్షేమమా అని ప్రక్కకు చూసి, ఓ నాదిజంగా, మీ సోదరుడు విభీషణుడు కులాసాగా ఉన్నాడా? ఏమిటి కదా సురరాజు పక్కకు చేరావు? వస్తాను అని కైలాసం వైపు నారదుడు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు నాడిజంగను తీవ్రంగా చూసి, ఏమి, నువ్వు రాకాశివా? నీ నాటకం కట్టిస్తాను, రావే నిశాటి అని మందరగిరి చేరువన విమానాన్ని దింపి దిగు కిందికి అని గద్దించాడు. కిక్కురుమనకుండా అది దిగింది. ప్రక్కనే ఒక ఆశ్రమము. దానిలోకి జుట్టు పట్టుకుని ఈ నాడీజంగను ఈడ్చుకుపోయి వజ్రాన్ని తలుచుకున్నాడు ఇంద్రుడు. అప్పుడు వజ్రం చేతిలోకి వచ్చింది. ఈ నాడీజంగ పెనుబొబ్బ పెట్టింది, రక్షించు రక్షించు అని. అంతలో ఆశ్రమవాసి అయినటువంటి తృణబిందు మహర్షి వడివడిగా అక్కడికి వచ్చాడు. అయితే అప్పుడే ఇంద్రుడు వజ్రంతో ఆ రాకాసుని తెగనగరికేశాడు. ఆ ఘాతుక కృత్యం చూసి మునితో, ఓరి క్రూరుడా, ఎంత దారుణ పని చేశావురా! నా ఆశ్రమంలో స్త్రీ హత్య, దుర్మార్గుడా, నీకిదే శాస్తి, స్త్రీ అయిపోదువుగాక అని శపించాడు. దెబ్బకి దయ్యము లొంగిపోయిందన్నట్లుగా శాపం చెవిన పడగానే ఇంద్రుడి భీతితో గజగజ వణుకుతూ మునీంద్రుని పాదాలకు మొక్కి
క్షమాపణ చెప్పుకొని, ఈశ్వర, ఇది మహాదుష్ట, పైగా రాక్షసి, ఆ కారణం చేతనే దీనిని చంపాను, క్షమించు అని ప్రార్థించాడు. ఆ ముని మాత్రము, నా ఆశ్రమము పుణ్యధామము, ఇక్కడ దుష్టులు శిష్టులు కూడా ఉంటారు, కానీ ఎవరికి అపకారం జరగదు. అలాంటి చోట నా కళ్ళ ముందు స్త్రీవధ సహించేది లేదు. పో, నీ శాపశక్తి అనుభవించు అని తృణబిందుడు లోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడు అక్కడికక్కడే స్త్రీ అయి విమానారూఢుడై అమరావతికి వచ్చి అంతఃపురానికి వెళ్ళి సిగ్గుతో ముడుచుకుపోయి కూర్చున్నాడు. అయితే శచికి మతిపోయినట్లయింది. దేవతలకి విషమ విషయము తెలిసి దిగ్భ్రాంతులై ఇంద్రునితో సహా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. దేవ, ఏమిటి కర్మ అని జరిగిన కథ చెప్పి, పతిహీనమైనటువంటి సతిలాగా, కృష్ణుడు లేని గోకులంలాగా, ఇంద్రుని లేని అమరావతి గతి ఏమయ్యేటట్లు కరుణించి ఇంద్రుని స్త్రీతత్వం పోవడానికి ఉపాయం సెలవీయవలసింది అని వేల్పులు చెయ్యగా విని బ్రహ్మ, మునిశాపం పోగొట్టడానికి నేనే కాదు, శంకరుడు కూడా సమర్థుడు కాదు, అది అనుభవించవలసిందే. ఇంద్రుడు చెయ్యరాని తప్పులు 2 చేశాడు. 1 కుబేరుని భార్యను ఎత్తుకురావడము, 2 స్త్రీని ముని ఆశ్రమంలో చంపడము. ఇవి అని వినరాని మహాపాతక క్రియలు. కనుక ఈ పాతక నివృత్తికి ఒకటే గతి. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షర మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో 2 లక్షల సంఖ్యలో నిష్ఠాపరుడై జపించాలి. అలా చేస్తే ఈ శాప నివృత్తి అయి స్త్రీతత్వం పోతుంది. ఆ తర్వాతనైనా బుద్ధిగా శుద్ధిగా ఉంటే మంచిది. వెళ్ళండి అని ఇంద్రుణ్ణి చూసి, విన్నావా, వెళ్ళు, నేను చెప్పినట్లు చెయ్యి, కృతార్థుడవుతావు అని పొమ్మన్నాడు. ఆ తర్వాత ఇంద్రుడు బ్రహ్మ చెప్పినట్లు చేసి విష్ణుదేవుని అనుగ్రహానికి పాత్రుడై స్వరూపం పొందాడు. ఆ అష్టాక్షర మహిమ కథ చదివిన వారు విన్నవారు కూడా పాప విముక్తులై విష్ణుదేవుని అనుగ్రహానికి పాత్రులై జన్మాంతమందు శ్రీహరి సన్నిధికి చేరుతారు. మార్కండేయుడు సహస్రానికి చెప్పినట్లు సూతుడు భరద్వాజాది మునులకు చెప్పాడు. అంతా విని సహస్రానీకుడు అడిగాడు, చిత్రసేన సమాచారం ఏమైనట్టు అని. అప్పుడు మార్కండేయుడన్నాడు, ఏముంది, బ్రహ్మలోకం నుండి అమరావతికి వచ్చి వేల్పులు ఇంద్రుణ్ణి అడిగాడు, చిత్రసేనను ఎక్కడ ఉంచావు అని. అప్పుడు సిగ్గుతో ఇంద్రుడు తల వంచుకొని మందరగిరి కందరంలో ఉంచాను అని. అప్పుడు వెంటనే శచీదేవి వెళ్ళి చిత్రసేనను తోడుకుని వచ్చి తగిన మర్యాద చూపి చెలికత్తెలను తోడిచి విమాన ప్రయాణంతో కుబేరుని వద్దకు పంపించింది. ఇది చిత్రసేన విషయము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.